నేను గత సంవత్సర కాలంగా నేను పాత బస్తీలో పర్యటించాను. ఎన్నో ముస్లిం కుటుంబాలను కలిశాను, ముస్లిం మత పెద్దలను కలిశాను, ముస్లిం మీడియా అధిపతులను కలిశాను. ఇవన్నీ రిపోర్టెడ్. ఇవన్నీ ముస్లిం రాజకీయ నాయకులను కలిశాను. అది కాంగ్రెస్ అనుబంధ ముస్లిం నాయకులు తప్ప నేను అందరినీ కలిశాను. అందరిలో కామన్గా చెప్పే బాధ, ఎందుకంటే వక్ఫ్ ఆస్తులు అనేవి చాలా డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతా వాళ్ళ తదనంతరం ఇదంతా బీద ముస్లింలకి చెందాలని చెప్పి అల్లా పేరు మీద రాసి వెళ్ళిపోతారు. అదేంటంటే వక్ఫ్ ఆస్తుల్ని ఎవరన్నా ముట్టుకుంటే అది స్వయాన భగవంతుని ఆస్తులు. ఆ భగవంతుని ఆస్తుల్ని చెందాల్సింది సామాన్య బీద ముస్లిం ప్రజలకి. అది అన్యాకరాంతం అయ్యి దోపిడీ చేస్తుంటే దానికి పడ్డ బాధ ప్రతి ఒక్క ముస్లింని, నేను కలిసిన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ నేను చూశాను, వాళ్ళ బేదరికం చూశాను, వాళ్ళ అణగారినతనం చూశాను. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎలా వాళ్ళని దోపిడీ చేశారో ఆ బాధ అంతా నాకు చెప్పారు.